కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై చిన్నచూపు చూస్తూ సిలిండర్ ధరలను పెంచుతున్నారని, ఇప్పటికీ 9 సార్లు పెట్రోల్ ధరలు పెంచిందని విమర్శించారు. దీనివల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని, పెంచిన సిలిండర్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము భారతదేశం మొత్తంలో గ్యాస్ ధరలు పెంచి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చి దీపం పథకం కింద వాళ్లకు వెసులుబాటు కల్పిస్తే, ఈరోజు ఆ వెసులుబాటుని కూడా కాలరాస్తూ మహిళలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న బీజేపీకి కేంద్రంలో రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా గుణపాఠం చెప్తారు. అలాగే రాష్ట్రంలో మేము 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. అందులో భాగంగా రాష్ట్ర ప్రజల మీద కూడా భారం మోపుతారని చెప్పి ఈ భారం మోపిరు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాత్రము 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు గ్యాస్ 500కే కేటాయిస్తే, కేంద్రంలో ఉన్న బీజేపీ దాన్ని ఇంకా పెంచి 50 రూపాయలు పెంచి ఇంకా ఎక్కువ ధరలు చేస్తుంది. అట్లా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెంచడము అమానుషం. ఇంతకు ముందు సన్న బియ్యం కేటాయిస్తే మేమేస్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ బాధ్యతే ఉంటది కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం ఇయ్యొచ్చు కదా. వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలి, లేకపోతే రాబోయే రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిలిండర్ పైన 50 రూపాయలు, పెట్రోల్ పైన 2 రూపాయలు పెంచి ప్రజానికం పైన భారం మోపినటువంటి ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నది. మొత్తంగా బీజేపీ పేదల పార్టీ, పేదల హిందూ తత్వంతో పేరుతో హిందువులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ఈరోజు పెంచిన